సన్నిధిలో చక్కగా ఒక క్రమమైన నాయన జీవితాన్ని జీవించాలి. వాళ్ళ డిసిప్లిన్ చూసి వాళ్ళ నాన్న ఆటోమేటిక్గా మారిపోవాలి. అలాంటి పరిణితి, మెచ్యూరిటీ బిడ్డల్లో కలిగించండి. ప్రతి ఆదివారం ఒక క్రమం, బుధవారం క్రమం, శనివారం క్రమం. రక్షణ పొందిన వాళ్ళందరూ ఇది చేస్తే చాలు, ఆటోమేటిక్గా మరి అనేక మంది నడిపించబడతారు. అలాంటి కృప బిడ్డలకు ఇవ్వండి. అలాగే గాబ్రియల్ గారిని ప్రభా, మరి ఆకస్మిక మరణం మమ్మల్ని అందరినీ కూడా చాలా కలిచివేసింది. ఎవరు ఊహించలేదు, అనుకోలేదు. మరణం ఎలాగొస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ ఏమో తండ్రి. ఎంతో ఆరోగ్యంగా పనికెళ్ళాడు, మరి పనిలో పడిపోయాడు, ఇక మరలా లేవలేదు. ప్రభా, మరి ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అతడు విడిచి వెళ్ళిన తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులు మీరు ఆదరించండి. ఈ సమయంలో నీ వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ ఆదివారం పూట మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ ఫ్రమ్ 25 to 31. మనము నిర్గమకాండము 14వ అధ్యాయము 25 నుండి 31 వరకు ఉన్న లేఖన భాగాన్ని ఈ పూట మన ధ్యానాంశంగా మనం చదువుకుందాం. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని, వారి రథముల మీదికిని, వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుము అనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొరొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. దేవునికి స్తోత్రం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకము ఉంచిరి. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ భాగం నిర్గమకాండం అనే గ్రంథంలో మనం చదువుకున్నాం. నిర్గమకాండం అనగానే ఐగుప్తు దేశంలో ఉన్న దేవుని యొక్క ప్రజలను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు రప్పించే విషయం అంతా నిర్గమకాండంలోనే వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు 10 తెగుళ్ళు పంపాడు. ఆ తర్వాత రాజు కూడా కఠినమైన హృదయం చలించుకుపోయింది.
ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలు పశువులతో సహా మనుషులతో సహా అందరూ చనిపోవటంతో తిరుగలి విసురువాని కుమారుడి దగ్గర నుంచి రాజు దగ్గర పనిచేసేవాడి వరకు ప్రతి తొలిచూలు పిల్లలు చనిపోతున్నారట. అది చూసి భయపడిపోయి ఇక లాభం లేదని దేవుని ప్రజలను పానిచ్చారు. ఈ లోపల ఎర్ర సముద్రం అడ్డొచ్చింది దేవుని యొక్క ప్రజలకు. అప్పుడు మరలా మోషే ఎలుగెత్తి దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రభువా, ఎదురుగా ఈ ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం మమ్మల్ని తరుముకుంటూ వచ్చేస్తుంది. వాడు వెళ్ళమన్నట్టే వెళ్ళమన్నాడు, కానీ వెనకాల మరల ఫరో తన రథములతో తన సైన్యమునంతటిని పంపాడు. వాళ్ళందరూ తరుముకొస్తున్నారు. ఈ లోపల దేవుడు మరల మోషేతో చెప్పాడు, ఆ నీటి మీద మరి నీ చెయ్యి చాపుము అని. ఎప్పుడైతే చెయ్యి చాపాడో అది పాయలుగా విడిపోయిందట. దేవుడు తన ప్రజలను ఆరిన నేల మీద అలాగున నడిపిస్తున్నాడు. ఈ లోపల ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచినటువంటి సంగతి ఏంటనగా, దేవుని యొక్క ప్రజల పక్షంగా ఎవరున్నారో, ఆ మాట ఎవరు చెబుతున్నారో అనేది ఇక్కడ చాలా చక్కగా వ్రాయబడింది. ఏంటో వచనం 25వ వచనంలో, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా. ఎవరి రథచక్రములు? ఫరో యొక్క రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుతున్నారట. అప్పుడు ఐగుప్తీయులే అంటున్నారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి, అరే మనం పారిపోదాం రండి, యెహోవా, ఓ ఎంత గొప్ప మాట, యెహోవా వారి పక్షమున యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టిగా చెప్పారట, అమ్మో పారిపోదాం రండి. ఎందుకంటే వాళ్ళ పక్షంగా ఎవరు యుద్ధం చేస్తున్నారు? యెహోవాయే, దేవుడే యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇక మనము ఉండలేము, పారిపోదాం రండి అని వాళ్ళే చెప్పుకొని పారిపోయారట. ఇక్కడ దేవుని యొక్క ప్రజలు కళ్ళారా ఆ విషయాన్ని చూశారట. ఆ విషయాన్ని చూసి ఐగుప్తీయుల యొక్క శవాలు, ఐగుప్తు యొక్క కళేబరాలు, వాళ్ళంతా సముద్రం ఒడ్డున అలాగో శవాల గుట్టల్లాగా పడిపోయి ఉంటే ఒక్కసారిగా ప్రజలందరూ చూసి భయపడి, అమ్మో, దేవుడు వాళ్ళకు చేసిన గొప్ప కార్యం చూసి భయపడి, తర్వాత వీళ్ళకు చేసిన కార్యం, వీళ్ళనేమో నీరు గోడల్లాగా వచ్చిందట. ఎంత గొప్ప విషయం చూడండి, దేవునికి స్తోత్రం. అసలు గోడల్లాగా నీరు నిలబడటం ఈ హిస్టరీలో మొట్టమొదటి అద్భుతం అన్నమాట. అది ఒక విధంగా చెప్పాలంటే, నీరు గోడలాగా అయిపోవటం అంటే దేవుని యొక్క మహిమకది చాలా పెద్ద తార్కాణం. అలాంటి గొప్ప మహిమను ఆ రోజు ప్రభువు చూపించాడు. అప్పుడు ప్రజలట దేవుని యందును ఆయన సేవకుడైన మోషే యందును అప్పుడు ఏం చేశారట, వాళ్ళు నమ్మకము ఉంచిరి. ఎందుకంటే పైనుండి దేవుడు కార్యాలు చేస్తాడు, కింద నుండి దేవుడు తన సేవకుల చేతులను ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం. మోషే చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారే ఒక టైంలో అమాలేకుల మీద. అలాగా యెషయా గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, మోషే నువ్వు నీ చెయ్యి మాత్రం వాళ్ళ మీద పెట్టు, నేను నా మహిమను నీ చేతికి వాళ్ళ శరీరానికి మధ్యలో నేను ఉంచుతాను. అంటే నీ చెయ్యి తాకదు వాళ్ళని, నీ చెయ్యిని ఆకర్షించిన నా మహిమే వాళ్ళను తాకుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుడు గనక మన పక్షంగా ఉంటే దేవుడే మన పక్షంగా ఏం చేస్తాడు? యుద్ధం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మనం యుద్ధం చేయలేం, మనం యుద్ధం చేయకూడదు కూడాను. ఆ యుద్ధ కాలాలు అయిపోయాయి. ఇప్పుడు మనం యుద్ధాలు చేయాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే మన పక్షంగా ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. అందుకనే మేము యుద్ధం చేయు నాయనా, మేము మీరు యుద్ధం చేస్తే చేయండి అని మనం ఎందుకు తగ్గించుకుంటామంటే ఆ యుద్ధం దేవుడే చెయ్యాలి. ప్రభువా చూడు నాయనా, నా శత్రువుడు ఎలాగో వచ్చేస్తున్నారో అని దేవుడికి మనం అప్పగించాలంతే. మన ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ మన వ్యక్తిగత జీవితాన్ని కానీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళ మీద మనం పోట్లాడక్కర్లా. దేవుడికి
మనం వాళ్ళని ఏం చేయాలి? అప్పగించేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడే చూస్తాడు ఎవరిని ఎక్కడ ఎలాగూ అనపవలెనో ఆయనకు తెలుసు. నీరు వారి మీదకు ఎప్పుడు వెళ్ళాలో వాళ్ళకు తెలుసు. వాళ్ళ రథ చక్రాలు ఎప్పుడు ఊడదీసేయాలో వాళ్ళకు తెలుసు. అంతే. జీవిత రథచక్రం అంటాం మనం. అంటే జీవిత రథచక్రాలు ఎలాగా ఊడగొట్టేయాలో ఆయనకు తెలిసినట్టుగా మనకెవరికి తెలియదు. కాబట్టి ఆయనకే మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి ఆయన మన పక్షంగా ఉండాలంటే 140వ కీర్తనలో ఎవరి పక్షంగా ఉంటాడు ఆయన అంటే, చూడండి, ఒక మంచి మాట అక్కడ రాయబడింది. 140వ కీర్తన 12వ వచనం. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నాకు తెలుసు దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడంటే, ఎవరైతే బాధింపబడుతున్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడిపోతున్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే కొంతమంది పెట్టిన ఇబ్బంది వలన మానసికంగా కుమిలిపోతున్నారో, మానసిక వేదనకు గురి అయిపోతున్నారో, వాళ్ళ పక్షంగా ఎవరుంటారట? దేవుడే ఉంటాడు. వన్యశ్రీ ఎవరుంటారమ్మా? వన్యశ్రీ ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చల్లీలతో కొంచెం ముఖం కడుక్కుంటారు తల్లి. అమ్మ వెళ్ళి, పర్వాలేదు వెళ్ళి. పాపం ఎప్పుడో లేచి ఉంటారు, అందుకని ఈ టైంలో కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడే ఎవరి పక్షంగా ఉంటాడంటే, బాధింపబడి వారి పక్షం. నువ్వు బాధపడుతున్నావా? ఎవరి వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావమ్మా? ఎవరి మాటల వలన నీకు గాయమైందా? ఎవరన్నా నేను పడేయాలని చూస్తున్నారా? నీ కుటుంబాన్ని నాశనం చేసేయాలని చూస్తున్నారా? నువ్వు ఏడుస్తుంటే చూసి ఆనందించాలని కుతూహలంతో ఉన్నారు ఎవరన్నా? నీ పిల్లలను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేసి సంకలు కొట్టుకోవాలని చూస్తారే, అలాంటి సమయంలో నీ పక్షంగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఎక్సలెంట్ మాట చెప్పావు. అది దేవుడే ఉంటాడు. యోహాను గారిని అందరూ కొట్టి పడేశారు, ఆయన పక్షంగా ఎవరున్నారు? యోసేపును కొట్టి పడేశారు, ఆయన పక్షంగా ఎవరున్నారు? దానియేలు సింహాల గుహలో పడేశారు, ఆయన పక్షంగా ఎవరున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సమరయ స్త్రీని వెలివేసేశారు, ఆమె పక్షంగా ఎవరున్నారు? ఎవరు రాలేదు ఆమె పక్షంగా. దేవుడే వచ్చి ఊరందరికి దీవించే వారిగా చేశాడు. ఇప్పుడు వ్యభిచార స్త్రీ దీవిస్తుందంట వాళ్ళందరినీ, ప్రభు దగ్గరికి నడిపించిందంట. దైవ కార్యాలు అంత బాగుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, ఇదే కీర్తనల గ్రంథంలో 56వ కీర్తనలో 56వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట ఇలాగూ రాయబడి ఉంది. అది మనం చదువుదాం. 56వ కీర్తన 9వ వచనం నుంచి. నేను మొర్రపెట్టు దినమున నా శత్రులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే మొరపెడితే ఆయన మన పక్షంగా ఉన్నాడని ఎరుగుతాం మనం, తెలుస్తుంది మనకి, విషయం గ్రహిస్తాం మనం. కాబట్టి ప్రభువా మా పక్షాన మీరుండండి, మా పక్షాన మీరుండండి అని మనం దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది నిజంగా దేవుడు మన పక్షాన ఉన్నాడు అనుకోండి, అప్పుడు మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతాయి. అవి ఏంటో నేను త్వరగా చెప్పి కొన్ని విషయాలు ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకి పిల్లలు దెబ్బలాడుకున్నారనుకోండి, పిల్లలు కొట్టుకున్నారనుకోండి. కొట్టుకున్న తర్వాత బలం కలిగినోడు బలహీనుడిని తరుగుతాడు, బలహీనుడు ఏం చేస్తాడు? పారిపోతాడు కదా, సాధారణంగా జరిగేది. బలహీనుడు పారిపోతుంటాడు, వెనకాల కండలు పెడుచుకుని తొడలు సరుచుకుంటా వీడు పరిగెడతా ఉంటాడు, పారిపోతుంటాడు, పారిపోతాడు. దారిలో వాళ్ళ నాన్న ఉన్నాడు అనుకోండి అక్కడ. అప్పుడు ఈ బలహీనుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా పట్టేసుకుని ఇప్పుడు టట్టటే అని ఎలా తిరుగుతాడు, వెనక్కి తిరుగుతాడు. తిరిగి ఏం చేస్తాడు? ఇప్పుడు రారా అని ఎక్కడ కొడతాడు? జేబు మీద కొడతాడా? కాదు, ఎక్కడ కొడతాడు? అది తొడ కొడతాడు. ఇప్పుడు రారా అని.
ఆడు కూడా ముందు వెనక చూసుకోకుండా దుర్రమని వచ్చేసి వెనకాల వాళ్ళ నాన్న చూసి సరే సరే వస్తానే బాయ్, సాయంత్రం బడిలో కలుసుకుందాంలే అంటాడు. అవునా కదా? తన పక్షంగా ఉన్న వాళ్ళ తండ్రి తనకంటే చాలా పెద్దడు. దేవునికి స్తోత్రం. అందుకంటే నాన్న ఉంటే మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. సో మనందరికీ పరలోకపు నాన్న మన తండ్రి అయిన దేవుడు మన పక్షం ఉంటాడు. ఆయన కంటికేమీ కనబడ్డు. అది దేవునికి స్తోత్రం. నేను ఇదివరకు కూడా చెప్పాను. ఒకసారి పాల్ అక్బర్ ఖాన్ గారని ఒక ఆయన, భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, అతనికి వెనక ముందు ఎవరు లేరు, చాలా సంఘాలు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉంది అతనికి. ఆ ఇంట్లో అతను ఒక్కడే ఉంటాడు. దాదాపుగా 8 గదులు ఇల్లు, పెద్ద కాంపౌండ్, అతను ఒక్కడే ఉంటాడు. చాలామంది సానుభూతి పరులు అతని దగ్గరికి వచ్చి అంటారట, ఎలా ఉన్నారండి మీరు ఒక్కరు, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఎలా ఉన్నారండి మీరు అన్నారంట. అప్పుడు ఈయన అంటాడంట, ఎవరు చెప్పారు నేను ఒక్కనే ఉన్నానని? ఎవరన్నారు నేను ఒక్కనే ఉన్నానని? రా మా ఇల్లు చూడు అంటాడంట. ఆయన వచ్చి ఇల్లు చూస్తే ఇంట్లో ఎవరు కనపడరు, వాళ్ళకి ఇంట్లో ఎవరు కనపడరు. అప్పుడు వాళ్ళందరూ అడుగుతారట, ఏంటి ఇంటికి రమ్మన్నావు, చూడమన్నావు, కానీ ఇంట్లో ఎవరు కనపట్లేదు ఏంటి అని అంటే, ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. అది ఒంటరిగా ఉన్నానని ఎవరు చెప్పాడు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అతను బయటకు ఎవరికి కనపడ్డు. నా మీదకు వచ్చే ప్రతి హానిని ఆయనే చూస్తాడు, నా పక్షంగా ఆయనే ఉంటాడు అని చెప్తాడు. ఇప్పటికీ చాలా మంచి ఆరోగ్యవంతుడై దాదాపు ఒక 70 ఏళ్ళు ఏమి వచ్చేసినట్టున్నాయి ఆయనకి. చాలా చురుగ్గా తిరుగుతాడు ఇప్పటికీ కూడా. అంత పెద్ద ఇంట్లో అందరిని కోల్పోయి, దేవుని నమ్ముకున్నాక అందరిని కోల్పోవటం ఏంటండి అని అంటే, దేవుని చిత్తం అంతే, మనం ఏమీ చేయలేం. ఆయన ఏది చేసినా నాకు మంచే చేస్తాడని ఒక మంచి దృక్పథంతో అతను ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుడు మన పక్షంగా ఉంటే మన జీవితంలో జరిగే కొన్ని కార్యాల గురించి నేను మీకు తెలియచేస్తాను. అందులో నెంబర్ 1, దేవుడే గనక నీ పక్షంగా ఉంటే, దేవుడే గనక నా పక్షంగా ఉంటే, మనందరి పక్షంగా దేవుడు ఉంటే ఏం జరుగుద్దో తెలుసా? 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేస్తాడు. పూర్ణ రక్షణ అనే మాట ఎందుకు అన్నాడు అంటే, పూర్ణ రక్షణ అంటే అసంపూర్ణమైన రక్షణ ఉంటుందా అన్నట్టుగా. ఇప్పుడు చంద్రుడు అర్ధచంద్రాకారంలో కనపడతాడు కొన్నిసార్లు కదా, నెలలో ఒకసారి అర్ధచంద్రాకారంలో కనపడతాడు. కొన్నిసార్లు ఎలా కనపడతాడు? పూర్ణ చంద్రగ్రహణం అంట. హలో ఏం పేరమ్మా పాప పేరు? అమ్మ ప్రియా, రియా, రియా రియా రయ్యమని వెళ్ళిపోతున్నావు రే. ఒక అటు ఇటు తిరిగిన పర్లే కానీ కేకలేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పక్షం అంటే మనకు ఆయన ఏం కలగజేస్తాడు అంటే పూర్ణ రక్షణ. పూర్ణ రక్షణ అనే మాట ఎందుకు అన్నాడంటే, ఒక వ్యక్తి రక్షణ పొందేసిన తర్వాత అతడు పాపం చేసి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేసి క్రమంలో లేకుండా, మర్యాదలో లేకుండా, వాక్యానుసారంగా నడవకపోతే అతడు రక్షణ కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దావీదు పాపం చేసి దేవుని యొక్క రక్షణ కూడా కోల్పోయాడు ఒక సందర్భంలో. అందుకని మరలా రక్షణానందం నాకు కలగచే అన్నాడు. అతడు మారు మనసు పొందకుండా, ప్రభు పాదాలు పట్టుకోకుండా, పశ్చాత్తాప ప్రార్థన చేయకుండా గనక చచ్చిపోయి ఉండుంటే ఈరోజు అతడు పరలోక రాజ్యంలోకి వెళ్ళుండేవాడు కాదు.
అతడు మరల పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుని, నాయన నన్ను అభిషేకించావు, వరాలు ఇచ్చావు, ఆరాధన చేసే కృపిచ్చావు, నేనే బుద్ధి తక్కువై పడిపోయాను, పశువులాగా అయిపోయాను, నేను ఇబ్బంది పడ్డాను, మరి నన్ను దయచేసి క్షమించు. బలు నువ్వు కోరట్లేదు, బలు కోరితే ఇచ్చేవాడినే. విరిగి నలిగిన మనసు కోరతావు, అంటే పశ్చాత్తాపం కలిగిన మనసును నువ్వు కోరతావు. కాబట్టి ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాను, నన్ను క్షమించి నా రక్షణ మరలా నాకు ఇచ్చే అన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చాడు. దీనిని ఏమంటామంటే పూర్ణ రక్షణ అంటాం. అంటే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యములో చేర్చుకొనుటకు పూర్తి అర్హతనిచ్చేటువంటి రక్షణ అది. భౌతికమైన మరణం అందరికీ వస్తుంది, అందరం చనిపోతాం. కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి రక్షణ అలాంటిది మనకు కావాలి. ఎందుకంటే ఒకడు విందులోకి వెళ్ళిన తర్వాత వస్త్రాలు లేకుండా వెళ్ళాడట, వాడు పెండ్లి వస్త్రాలు లేకుండా వెళ్ళాడట. ఆడే పట్టుకున్నారు అందరూ. ఇంటి యజమాని అడిగాడు, నీ వస్త్రాలు ఏయి, నువ్వెవరు అని అడిగితే అతడు ఏమీ చెప్పలేకపోయాడు. అంటే గతంలో అతడికి పెళ్లి వస్త్రాలు ఇచ్చి ఉంటారేమో, అవి అతను కోల్పోయి ఉంటాడేమో. దివిటీలు వెలిగించకుండా కొంతమంది ఆర్పేసుకున్నారే, అలాగూ రక్షణ కోల్పోయారు వాళ్ళందరూ కూడా. అప్పుడు అది పూర్ణ రక్షణ అనిపించదు. మన పక్షంగా దేవుడు ఉంటే మనకు ఏం కలుగుతుందట? మొదటిగా పూర్ణ రక్షణ. దీన్నే సంపూర్ణ రక్షణ అని కూడా మనం అంటాం. రెండవది నేను త్వరగా చెప్పి ముగిస్తాను. రెండవది 138వ కీర్తనలో ఒక చక్కని మాట ఈ విధంగా రాయబడి ఉంది. 138వ కీర్తన 8వ వచనం, యెహోవా నా పక్షమున, ఎంత గొప్ప మాట ఉందో చూడండి, నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. యెహోవా మన పక్షమున ఉంటే ప్రతి కార్యమును ఆయన సఫలం చేస్తాడు. దేవుడు మన పక్షంగా ఉండి అప్పుడు మనం ప్రణాళిక రచించి ప్రతి కార్యమును కూడా సఫలీకృతం అవ్వాలి అంటే దేవుడే దానికి తగిన ఆలోచనలు కూడా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్య నేను వెళ్ళే కొన్ని సభల్లో, కొన్ని కార్యక్రమాల్లో చాలా భారీగా వాళ్ళు ఏర్పాటు చేయటం, కొన్ని అంటే పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళని పిలవటం, ఇదంతా చేయడం లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. అదంతా కూడా చాలా గొప్ప ఖర్చుతో కూడుకున్న పని. అది ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని వీళ్ళు ఎలాగ చేయగలుగుతున్నారు అని అంటే, మరి డబ్బులు లేనిదే ఏ పని కూడా అవదు కదా. ప్రతిదానికి డబ్బుతో ముడిపెట్టినటువంటి ఈ సందర్భంలో నాకు అనిపించినప్పుడు ఇలాగూ మనం ఒక కిడ్డీ బ్యాంక్ లాగా అప్పుడో పైసా దాచుకుంటే చాలా గొప్పగా ఉంటుంది కదా అని. నేను మొన్న అది శుక్రవారం నేను తణుకు పక్కన పెరవలి దాటిన తర్వాత తీపర్రు అనే ఒక గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళాను. నేను అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. పగలు రాత్రి అక్కడ బోధించాను, అక్కడే ఉన్నాను. ఒక ఇంట్లో పెట్టారు. మధ్యాహ్నం ఒక 10 కిలోమీటర్లు తీసుకెళ్లారు భోజనానికి నన్ను. మధ్యాహ్నం వాక్యం అయిపోయిన తర్వాత, ఏంటి ఎంత దూరం తీసుకెళ్తున్నారేంటి అని అంటే ఆయన అన్నారు, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఇంట్లో దైవ సేవకులకు ఒక పూట అన్న భోజనం పెట్టకపోతే వాళ్ళు అస్సలు ఊరుకోరండి. 10 కిలోమీటర్ల నుంచి వాళ్ళు ప్రతి ఆదివారం ఆ మందిరానికి వస్తారు. వాళ్ళకి కోల్డ్ ఫారాలకు సంబంధించిన ఒక వ్యాపారం ఉంది. ఆ భార్య భర్త కూడా ఎంత వినయంగా, ఎంత చక్కగా వాళ్ళు భోజనం ఏర్పాటు చేశారంటే, మేము వెళ్ళేసరికి ఆ చక్కగా అంత టేబుల్ అరేంజ్ చేసి, చైర్స్ అవి అరేంజ్ చేసి, ముందు ఫ్రూట్ సలాడ్స్ అంటారు కదా, రకరకాల ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసి ప్లేటుల్లో అందంగా అమర్చేసి, మీరు రుచి అభిరుచులు మాత్రమే చూస్తారు, మాత్రం టీవీలో చూస్తారు. నేనైతే ప్రతి సభలో, కొన్ని సభల్లో, అన్ని సభల్లో కాదు, కొన్ని సభల్లో చూస్తాను నేను. నాకు అనిపించింది ఒక ఫోటో తీసి మన గ్రూపులో పెడితే, ఇదిగో నాకు భోజనం పెడితే ఇలా పెట్టాలి అని అనుకోండి, మన గ్రూపులో పెడితే బాగుందేమో అనిపించింది నాకు. అంత బాగుంది. రాజునైన నాకు దేవుడు ఏర్పాటు చేసిన భోజనం ఎంత ఘనంగా ఉందో చూడండి. వాళ్ళిద్దరు ఎంత చక్కగా వడ్డిస్తున్నారంటే రకరకాలుగా అసలు భోజనం పెట్టేదానికి ముందే
వాళ్ళు రకరకాలైనటువంటి ఆ ఫ్రూట్స్ ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో రౌండ్కి ఒక్కొక్క కలరు అలా పెట్టి, తర్వాత మళ్ళా ఆ గారెలు కూడా ఎలాగూ మామూలుగా చట్నీలతో కాదు, అవేంటవి ఏమంటారమ్మ వాటిని, పాకంలో వేసి అంటే తేనెలో నానబెట్టి వాళ్ళు ఇచ్చారు ఆ ఏరియాలో. అయ్య బాబు ఇలా ఉందేంటి అని అనుకున్నాం, కానీ తింటే చాలా చక్కగా ఉంది. చక్కగా భోజనం చేశాం. అవన్నీ తినేసరికి కడుపు నిండిపోయింది ఇంచుమించు. అసలు వాళ్ళు తయారు చేసిన వంటకాలు అవన్నీ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళే కానుక పెట్టారు. అది గొప్ప విషయం. నాకు ఇచ్చే కానుకను ఆ ఇంటి వాళ్ళే భరించి వాళ్ళు ఇచ్చారు. నేను దాన్ని మరలా పాస్టర్ గారికి ఇచ్చేసాను. అయ్యేది మరి మీ సంఘం కాబట్టి ఇది మీరే, నాకు ఏది ఇచ్చినా మీరు ఇవ్వాలి, కానీ అలా కాదనంటే అప్పుడు ఆ పాస్టర్ గారు రాత్రి నేను వచ్చేటప్పుడు చెప్పారనమాట. ఒక్కో పాస్టర్ గారిని ఒక్కొక్కరికి అప్పచెప్పేస్తామండి మేము. ఒక్కో పాస్టర్ గారిని ఒక్కొక్కరికి అప్పచెప్పేస్తాం. వాళ్ళకి ఇదిగో ఎంత ఇవ్వాలి, ఆ అయ్యగారు పెద్ద అయ్యగారు ఈ అయ్యగారు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని మేము ముందే చెప్పేస్తామండి. అప్పుడు వాళ్ళే పలానా అయ్యగారికి మేము ఇస్తాం, రెండో రోజున వచ్చిన అయ్యగారికి మేము ఇస్తాం, మూడో రోజు వచ్చిన అయ్యగారికి మేము ఇస్తాం అని వాళ్ళే చెప్తారట. అప్పుడు అది నాకు భలే అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక్కో ఏరియాకి వెళ్తే ఒక్కో అలవాటు మనం నేర్చుకోవాలన్నమాట. అది దేవునికి స్తోత్రం. ఒక కార్యము సఫలం చేయాలంటే దేవుడే మన పక్షంగా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు కార్యము సఫలం చేస్తాడు. ఇది రెండవది. మీ చదువు గురించి అయినా సరే, మీ పెళ్ళిళ్ళ గురించి అయినా సరే, మీ భవిష్యత్తు గురించి అయినా సరే, ఏ కార్యమైనా దేవుడు చేయాలంటే మన పక్షంగా ఎవరుండాలి? దేవుడే ఉండాలి. అది మీరు ఎప్పటి నుంచే చక్కగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. మూడవది 43వ కీర్తన త్వరగా చదివేస్తే నేను ముగిస్తాను. 43వ కీర్తన 1వ వచనంలో ఇలా వ్రాయబడేది, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో చాలా మంది భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తిహీనులు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. వాళ్ళతో పోట్లాడే ఓపిక కానీ, వాళ్ళతో పోట్లాడే బలము కానీ, వాళ్ళతో పోట్లాడే ఆ సహనం కానీ నాకు లేదు ప్రభువా. నేను పోట్లాడలేను. భక్తి లేని ఆ జనములతో నేను వ్యాజ్యమాలను. ఎందుకంటే వాళ్ళు న్యాయంగా పోట్లాడగలమేమో, న్యాయంగా మాట్లాడితే మనం మాట్లాడగలమేమో. అక్కడ ఏమని రాశారు? ఏముంది అక్కడ మాట? కపటము కలిగి దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళతో మనం ఎలాగ ఎగుతాం? న్యాయం అయితే పోనీ ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది చట్టం ఏదో చెప్పుకుంటాం. అలా కాదు, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, కపటంగా చేస్తుంటే వాళ్ళతో మనం ఏ విధంగానూ పోట్లాడలేం. అందుకని భక్తుడు చెబుతున్నాడు, భక్తి లేని జనములతో నువ్వే ఏం చేయాలి? వ్యాజ్యమాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. వ్యాజ్యం గురించి ఏదో ఉంటుంది అందులో ఒక చరణం, అది గుర్తు వస్తుందేమో. నా వ్యాజ్యమును, ఆ పాత పాటలు ఎవరో పాడతలేదమ్మా ఇప్పుడంతా నీవు లేని రోజు నాకు రోజే కాదయ్యా, నువ్వు లేకపోతే నేను లేను, లేకపోతే నిన్నే నేను ప్రేమిస్తానే చదగలము, నేను ఉంటానే చిరకాలము. ఎవడన్నా పుస్తకం చూశాడా? ఎవరన్నా పుస్తకం చూశారా? నోట్స్ తెరిచారా? మరి అదే విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఈ పాటలు ఆకర్షించినంతగా ఇప్పుడు ఆ పాటలేమీ ఉండట్లేదు. మొన్న ఒక దైవజనుడు ఒక వివరణ ఇచ్చాడు, నేను కూడా ఆలోచనలో పడ్డాను. ఇప్పుడంతా ఒక ట్రెండ్ సాంగు ఏంటది? ఏమైనా చేయగలవు. ఎవడన్నా పుస్తకం చూశాడా?
ఆ, ఏ, దీని గురించి కూడా వివరం చెప్తాను. ఇప్పుడు కథ అంటే ఏంటి, కథ అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి చెప్పాలి. ఈ పాట పాడిన వాళ్ళందరూ చెప్పాలి. కథ అంటే ఏంటమ్మా? అమ్మా, జరిగిందాన్ని చెప్పడం కథ అంటారా? ఎవరు చెప్పారు? ఏ బడిలో చదువుకున్నారు మీరు? చెప్పాలి. కథ అంటే ఏంటి? చందమామ కథలు అంటే జరిగినాయా? అనగనగా ఒక రాజు ఎవడో తెలియదు, అదేంటి జరిగిపోయిందా? అనగనగా ఒక ఊరు ఏ ఊరో తెలియదు, దాన్ని ఏమంటాం? కథ అంటాం. రచిస్తాం కథను, ఊహిస్తాం కథను కదా. ఆ దైవజుడు అలా చెప్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. అరే బాబు, నేను కూడా చాలా పాడేస్తున్నాను, ఎక్కడ పడతాడు పాడేస్తున్నాను ఏంటి అని ఆలోచనలో పడ్డాను నేను కూడా. అంటే నువ్వు రాసిన కథని ఆయన వచ్చి మారుస్తాడా? వెనకది ముందుకి వెనకది మారుస్తాడా? కథ మార్చాలా, నీ లైఫ్ మార్చాలా? అంటే హిస్టరీ అంటాం కదా, ఏమంటుందని, చరిత్ర అంటేనేమో హిస్టరీ అంటాం, కథనేమో స్టోరీ అంటాం. మీరు స్టోరీ అనగానే ఏదో జరిగిపోయింది ఏదో అనుకుంటున్నారు, కాదు. కథ అంటే కల్పిత పాత్రలతో చేసేదాన్ని కథ అంటాం. నీకు కథ మార్చడం కావాలా, లేకపోతే నీ హిస్టరీ, నీ చరిత్ర మార్చడం కావాలా? ఇప్పుడు పాడండి అన్నాడు ఆయన. ఇప్పుడు పాడండి అన్నాడు. నేను మీకులాగే పుస్తకం మూసేసా. అంటే కొన్ని లోతుగా విశ్లేషణ చేస్తే అమ్మో అని అనుకుంటాం. సో ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ టు రైట్ ద సాంగ్స్ కదా. అలాగా నీ చరిత్ర మారడం నీకు కావాలి. అది యోసేపు అన్నల చేతుల్లో దెబ్బలు తిన్నాడు, వస్త్రం లాగేశారు, చెరసాల్లో పడ్డాడు, భోజనాన్ని కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి అతని చరిత్రను దేవుడు తిరగరాసి ఏం చేశాడంటే చెరసాల్లో నుంచి సరాసరి సింహాసనం ఎక్కించాడు. ఇప్పుడు ఇల్లు లేకపోతే ఆరోగ్యం ఆర్థికమైన ఇబ్బందులతోనో ఇబ్బంది పడుతూ, మనకు సరైనటువంటి పోషణ ఇబ్బంది పడుతున్న నీ చరిత్రను ఆయన తిరగరాసి, అప్పుల కోసం అందరిని అడుగుతున్నాం, అలాంటి స్థితిలో నుంచి దేవుడే అప్పిచ్చే స్థితిలోకి నిన్ను హెచ్చిస్తే అది చరిత్ర మార్చటం అని అంటాం. అలాంటి చరిత్ర కావాలా, లేకపోతే ఏదో కథ రాసుకుంటాం ఆ కథ మార్చడం కావాలా నీకు అన్నాడు ఆయన. ఎలాగని చెప్తే ఎవరు సరిగా అమ్మో అంటే లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా వ్యాజ్యమును మన పక్షంగా ఎవరు వ్యాజ్యమాడతారు? దేవుడే వ్యాజ్యమాడాలి. ఇది దేవుడు చెప్పేటువంటి గొప్ప మాట. దేవునికి స్తోత్రం. 3 విషయాలు మనం చెప్పుకున్నాం. ఇంకొక 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, 4వది. త్వరగా రోమపత్రిక 8వ అధ్యాయం 20. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి ఏం చేస్తున్నాడట? సహాయము చేయుచున్నాడు అని రాయబడింది. అంటే మన బలహీనతలను చూసి మన పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడట? సహాయము చేస్తున్నాడు అని రాయబడింది. అంటే దేవుడే గనక మన పక్షంగా ఉంటే మన బలహీనతల్లో ఆయనే మనకు సహాయం చేస్తాడు అని అర్థం. ఇది 4వది. 5వది, బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది. ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదివితే ఒక మాట ఇలా రాయబడి ఉంది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? అంటే దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధులను లేకుండా దేవుడు చేస్తాడు అని అర్థం. ఇది 5వది. తర్వాత 118వ కీర్తన 6వ వచనం. 118వ కీర్తన 6వ వచనం. యెహోవా ఎవరి పక్షమునున్నాడు? నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి
చేయగలరు. అంటే ఈ 6వది దేవుడు మనకు భయము లేకుండా చేస్తాడు అని. దేవుడే మన పక్షంగా ఉంటే భయపడకుండా చేస్తాడు. నరమాత్రుడు నాకేం చేయగలడని నరులను గురించి వాక్యం చదువుకుంటూ చాలా గట్టిగా చెప్తాం మనం. కానీ ఎంటైర్లీ డిఫరెంట్లీగా మన మనుషులకు భయపడనంతగా దేవునికి కూడా ఈరోజు ఏం చేయట్లేదు, భయపడడం లేదు. మనుషులకు మాత్రం బాగా భయపడిపోతున్నాం. ఇలాగున మనం వెనకబడిపోతున్నాం. మన పక్షంగా గనక దేవుడు ఉంటే దేవుడే మన పక్షంగా ఏం చేస్తాడు, మనకు భయం లేకుండా చేస్తాడు. ఆఖరిది 7వది యోబు గ్రంథంలో చాలా చక్కని మాట ఒకటి రాయబడింది. అది చదివి ప్రార్థన చేద్దాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడింది. అమ్మా, ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు ఉన్నాడే, పరలోకములోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. చాలండి. ఇది యోబు చెబుతున్న మాటలు. యోబు ఈ మాటలు రాసేటప్పటికి ఎక్కడ కూర్చొని ఉన్నాడంటే బూడిదలో కూర్చొని ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే నెత్తి మీద ధూళి పోసుకున్నాడు, వస్త్రాలు లేవు, గాయాలతో ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అతని గురించి మంచి సాక్ష్యం ఏమీ ఇవ్వడం లేదు. ఎందుకంటే నువ్వేదో పాపం చేసుంటావు, నువ్వు ఏదో దేవుడికి ఆయాసకరమైనది ఏదో చేసుంటావు, అందుకే నీకు బాధలు వచ్చాయి, అందుకే నీకు కష్టాలు వచ్చాయి అని అంటున్నారు వాళ్ళందరూ. అప్పుడు యోబు నోరు తెరిచి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నా పక్షంగా సాక్ష్యం చెప్పేవాడు ఎక్కడున్నాడు అంటే, భూమి మీద ఉన్నవాడు ఎవడు నా పక్షంగా సాక్ష్యం చెప్పట్లా, ఎవరు నా పక్షంగా మాట్లాడడంలా. నా స్థితి ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి పరమందు ఉన్నాడు. అందుకనే సాక్ష్య జీవితం అనేది మనకు చాలా ముఖ్యమైన సంగతి. ఎలా బ్రతికాము అనేది మనం చనిపోయిన తర్వాత తప్ప బ్రతుకుండగా ఎవరు సరిగా చెప్పరు. చనిపోయిన తర్వాత నిజం మాట్లాడతారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. బ్రతుకుండగా మన ముందు మాట్లాడేవన్నీ అబద్ధాలు ఎక్కువ చెబుతారు. నీ అంత వీరులు లేడు అంటారు, నీ అంత శూరులు లేడు అంటారు, నువ్వు నీ అంత మంచోళ్ళు లేరు అని అంటారు. కానీ మనం చనిపోయిన తర్వాత నిజం చెప్తారు. ఆ రోజులు ఇలా చేసేవాడు అయినా, అలా చేసేది ఆవిడ, ఇలా బ్రతికింది ఆవిడ, ఇలా చేసేది ఇంతమందిని ఇబ్బంది పెట్టారు, లేకపోతే ఇలా చేశారు, తర్వాత చెప్తాం. కాబట్టి మన పక్షంగా ఎవరు సాక్ష్యం ఇవ్వాలి అంటే దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి 7 విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. 1, దేవుడు మన పక్షంగా ఉంటే సంపూర్ణ రక్షణ కలుగుతుంది. అందరూ లేచి నిలబడాలి. ప్రార్థన చేద్దాం. సంపూర్ణ రక్షణ కలుగుద్ది. 2వది, దేవుడు మన పక్షమున ఉంటే కార్యము సఫలం చేస్తాడు. 3, భక్తి లేని జనముతో ఆయనే వ్యాజ్యమాడుతాడు. 4, విజ్ఞాపన చేస్తాడు. 5, మనకు విరోధులు లేకుండా చేస్తాడు. 6, మనకు భయమేమీ లేకుండా చేస్తాడు. 7వది, మన పక్షంగా ఆయనే ఏం చెప్తాడు, పరలోకంలో ఏం చెప్తాడు, ఆయన సాక్ష్యం చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లిచ్చి కోసం ఎవరు సాక్ష్యం చెప్పాలి? అతడు మందిరంలో ఎలా బిహేవ్ చేసేవాడో మరి బయట ఎలా ఉంటాడో ఎవరు చెప్తారు? అరుణ్ తేజ గురించి చెప్పాలంటే దేవుడు ఏమని చెప్తాడు? నిద్రపోతానని చెప్తాడా? పాపం నిద్రపోడే, అలాగే నిద్రపోడు కదా, అలా చెప్తాడు. మరి ఎప్సి గురించి, దీపిక గురించి చెప్పాలంటే దేవుడు ఏమని సాక్ష్యం చెప్తాడు? నిజమేనా? ఎప్పుడు లేటేనా వాళ్ళు? ఎప్పుడు లేట్గానే వస్తారా? వాళ్ళకే బుద్ధి లేదనుకుంటున్నారు మీరు? వాళ్ళకే జ్ఞానం లేదనుకుంటున్నారు మీరు? లేదు, బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకున్న టైంకే వాళ్ళు వస్తారు. అది విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాబట్టి దేవుడు మన గురించి ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్తాడు. కాబట్టి 7 విషయాలు మీరు మర్చిపోకూడదు. తలలు వంచండి, కన్ను మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాట్లాడకూడదు. ప్రభు నీకు వందనాలు. ప్రభు, ఈరోజు దేవుడు మన పక్షమున ఉంటే అనే ఒక మంచి సందేశాన్ని మేము నేర్చుకున్నాం.
దేవుడు మా పక్షమునుంటే, నువ్వే మా పక్షమున ఉంటే ప్రభువా ఏం జరుగుతుంది అనగా సంపూర్ణ రక్షణ కలగజేస్తావని, కార్యము సఫలం చేస్తావని, భక్తి లేని జనముతో వ్యాజ్యమాడుతావని, విజ్ఞాపన చేస్తావని, విరోధులు లేకుండా చేస్తావని, భయం లేకుండా చేస్తావని, మా పక్షంగా సాక్ష్యం పలుకుతావని నేర్చుకున్నాం. మా పక్షంగా సాక్ష్యం పలకండి, మా పక్షంగా పోరాడండి, మా పక్షంగా మీరే ఉండి ప్రమాదాలు, హానులు, శోధనలు అన్నీ తొలగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారని, ఇప్పుడు కానుకలు పట్టబోతున్న ప్రతి కానుకను దీవించి 30 తంతులు, 60 తంతులు, 100 తంతులుగా ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.